దేవుని నామానికి మహిమ కలుగును గాక. కార్నర్ స్టోన్ మినిస్ట్రీలో ఉంటూ ప్రతి ఒక్కరికి, పాస్టర్స్‌కి, ఎవెంజలిస్టులకి, సువార్త పరిచర్యలు చేస్తున్న వారికి, తర్వాత సహాయం చేస్తున్నటువంటి బిడ్డలకి, ప్రోత్సహిస్తున్న వారికి, ప్రేమిస్తున్న వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకంగా ఎంతో కష్టపడి తమ యొక్క జీవితాలని ప్రభువుకు అర్పించుకొని ఆయన కొరకే జీవిస్తున్నటువంటి 28 పాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ కొద్ది మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ప్రభువు ఇశ్రాయేల్ జ్ఞాపకం చేస్తున్నారు. అదే మాట మనకు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఒకసారి ప్రభువు ఆయన నడిపించినట్టు మార్గమును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళకి 40 సంవత్సరాల అరణ్యంలో వారిని ఏ విధంగా వాళ్ళని భద్రపరిచారో మీరు చదివినట్లయితే వాళ్ళ బట్టలు మాయిసిపోలేదట, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదట. ఇట్లాగా వాళ్ళు ఏది కూడా వాళ్ళు తక్కువ కాలేదు. అలాగ మళ్ళీ 9.5 నెలల్లో చర్చిలు మూతపడినప్పటికీ, పరిచయం చేయడానికి బయటకు వెళ్ళని పరిస్థితులు ఉన్నప్పటికీ, మరి ఆయన అద్భుత రీతిగా మనల్ని భద్రపరచడమే కాకుండా మనల్ని పోషించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మనల్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ కింద చూసినట్లయితే ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బతుకుదురని మనం తెలియజేయడానికి ఆయన ఇచ్చిన మాట, ఆయనకి మనకిచ్చిన వాగ్దానం, మనం పిలిచినప్పుడు ప్రభు ఎటువంటి వాగ్దానం అయితే మనకి ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని బట్టి ప్రభు మనల్ని ఇప్పటి వరకు సజీవులకు ఉంచడమే కాకుండా ఒక్క దినం కూడా మనం పస్తులతో లేకుండా ఆయన మనం భద్రపరిచి అనేకమైన ఆత్మలు మనకిచ్చి మనం చూసినట్లయితే వైజాగ్, అనంతపూర్, హైదరాబాద్ రీజియన్లో దాదాపు 77 మంది బాప్తిస్మాలు తీసుకోవడానికి, అంతమంది ప్రభువుని అంగీకరించడానికి, బహిరంగ ప్రభువుని ఒప్పుకోవడానికి ప్రభు చేసిన గొప్ప కార్యం చూసి మనం ఎంత సంతోషిస్తారో ఆలోచించండి. ఒకరోజు మేబీ మనం ఒక రోట భోంచలేదేమో, కానీ మనము ఈ 77 ఆత్మలు ప్రభువుకి మరి అర్పించగలిగామంటే, అంతమందిని ప్రభు దగ్గర నడిపించగలిగామంటే అది దేవుని కేవలమైన కృప. మరి ఇటువంటి కరోనా పరిస్థితిలో కూడా ముందుకు వచ్చి వాళ్ళు దేవుని అంగీకరించి సోషల్ డిస్టెన్స్ కూడా ఆలోచించుకుంటా వాళ్ళు అట్లాగా మరి బాప్తిసాలు తీసుకున్నారంటే అది ఎంత గొప్ప దేవుని కృప. ఒకసారి ఆలోచించేద్దాము. ఇది కేవలం దేవుడు చేసిన కార్యం. ఇంతకు మించినటువంటి ఆశీర్వాదం మనం ఇంకేముంటుంది చెప్పండి. బట్ స్టిల్ ప్రభు మనందరినీ, కొంతమంది మరి కరోనా వైరస్ గురయ్యారు, అయినప్పటికీ ప్రభు అద్భుతంగా వాళ్ళని స్వస్థపరిచారు. ప్రశాంత్ భద్రని మనం కోల్పోయాం. చాలా విచారకరమైన విషయం అది. మనకు తెలుసు అది కరోనా వల్ల ఏదో కాదో తెలియదు, కానీ ఆయనకి ఆల్రెడీ ఉన్నటువంటి ప్యాంక్రటిస్ ప్రాబ్లాన్ని బట్టి అది సీరియస్ అయ్యి ఆయన చనిపోవడం జరిగింది. మనకు తెలుసు ఆ విషయం. అయితే చాలా బాధాకరమైన విషయం. అంత యవనస్తుడు, ఫైర్లో ఉన్నవాడు, ఎంతో పరిచర్య చేస్తూ ఉన్న 1.5-2 ఇయర్స్లో అత్యధికమైన పరిచర్య మినిస్ట్రీ పట్ల చేశాడు. ఆయన చేసిన పరిచర్యకు అనంతపురం ప్రజలు ఎంతమందో, రాష్ట్రాలు ఎంతమందో వారు బలపడ్డారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను నేను. మరి ఆ కుటుంబాన్ని మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ అయితే 3 విషయాలు మనము ఈ దినం జ్ఞాపకం చేసుకొని నేను ముగించేస్తాను. 3 విషయాలు దశలోనిక పత్రికలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు దశలోనికలకు రాస్తూ అక్కడ తెలియజేసినట్టు కొన్ని మాటలు మనం ఏదైనా ధ్యానం చేద్దాం. ఎందుకంటే మన జీవితాలకి అది చాలా ఇంపార్టెంట్. ఇది అక్కడున్న విశ్వాసులతో మాట్లాడుతున్నారు, కానీ నేను ఈ దినం దాన్ని ఎలా తీసుకున్నానంటే, మనము దేవుని బోధకులుగా లేదా దేవుని పరిచర్య చేసిలో ఉన్నవాడుగా, దేవుని పరిచర్యలో ఉన్నవాళ్ళంగా మనము కనీసం అలా ఉన్నామా లేదా మనం పరీక్ష చేసుకుంటూ అలా ఉండడానికి మన ప్రయత్నం మనం చేద్దాము. అది ప్రభువు శక్తిని బట్టి మనం తప్పకుండా చేయగలుగుతాము. ఆ విషయాలు 3 విషయాలు మనం చూసుకొని ముగించుకుందాం. ఒకటి, మన యొక్క వ్యక్తిత్వం ఎట్లా ఉన్నది, మన వ్యక్తిత్వం దేవుని పట్ల లేదా మనుషుల పట్ల ఎట్లా ఉన్నది. 2, మన సువార్త ఎట్లా ఉంది, మనం ప్రకటించే సువార్త ఎట్లా ఉంది. 3, మన సాక్ష్యం ఎట్లా ఉన్నది. ఇవన్నీ కూడా దశలోనిక పత్రికలోనే ఉన్నవి. అవి 3 వచనాలు, ఒక్కొక్క వచనం మనం చదివి వాటిని కొంచెం అర్థం చేసుకొని మనకి చివరిలో ప్రభు ఇచ్చే వాగ్దానం తీసుకొని దీన్ని మనం ముగించుకుందాము. ఆ విధంగా మిమ్మల్ని ఈ చివరి దినాన 2020 లాస్ట్ డే, లాస్ట్ ఫ్యూ అవర్స్ ఆఫ్ దిస్ ఇయర్లో మిమ్మల్ని ఈ విధంగా నేను విష్ చేయాలని ఆశపడి ఈ యొక్క వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. అయితే మనం దశలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనంలో 2వ వచనంలో చూసినట్లయితే మన వ్యక్తిత్వం ఎట్లా ఉండాలని అక్కడ తెలియపరుస్తున్నారు. అక్కడ ఉన్న విశ్వాసులకు ఉన్న వ్యక్తిత్వము మనం కూడా కలిగి ఉండాలి. మనం బోధకులము. అపోస్తలుడైన పౌలు బోధకుడైనప్పటికీ వాళ్ళ విశ్వాసులకు ఉన్న వ్యక్తిత్వాన్ని గురించి రాస్తున్నారు అక్కడ. మనము కనీసము ఇటువంటి వ్యక్తిత్వాన్ని కలిగిన వారమే మనం ప్రభు యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. ఒకటి,
విశ్వాసంతో కూడిన పని. మన పని విశ్వాసంతో కూడిందే ఉండాలంటున్నారు. ఎన్నిసార్లు మనము మన దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు అపనమ్మకంతో దేవుని పని చేసాం, ఒకటి ఆలోచన చేద్దాము. లేదంటే దేన్నన్నా తలపెట్టినప్పుడు సంపూర్ణ విశ్వాసంతో ఆ పనిలో కొనసాగామా, లేదంటే అది మొక్కుబడిగా, లేదంటే ఏదో చెయ్యాలి కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోయామా, లేదంటే అపనమ్మకంతో చేశామా? అందుకే అంటున్నారు కదా ప్రభు, అల్ప విశ్వాసులారా మీకు ఇంకా మీరు దేవుని యందు నమ్మకం ఉంచురా, ఎంతకాలం నీతో పాటు ఉంటారని ప్రభు అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు మీ పని విశ్వాసంతో కూడిన పని. రెండోది మనం చూసినట్లయితే ప్రేమతో కూడిన ప్రయాస. మన ప్రయాస అంటున్నాడు అది ప్రేమతో ఉండాలంటున్నాడు. మనం చేదరించుకొని మామూలుగా మనం ప్రయాసపడతాం, బిడ్డల కోసం ప్రయాసపడతాం, ఉద్యోగాల్లో ప్రయాసపడతాం, లేదంటే సంఘంలో విపరీతంగా ప్రయాసపడతాం, కానీ ప్రతిదానికి విసుక్కుంటాం. అక్కడ అంటున్నాడు ప్రభువు ప్రేమతో కూడిన ప్రయాస. అంటే ప్రేమ ఉంటే ఇంకా మనకి ఇంకా విసుకోవడం ఉండదు, ప్రయాసపడతానే ఉంటాం. ఈవెన్ మోసెస్ గారు కూడా, మోషే గారు కూడా చాలాసార్లు విసుక్కున్నారు, ప్రభా వీళ్ళు నేను అన్నానా, ఎందుకు నాకు ఈ బాధ నా మీద వేసే వీళ్ళందరూ అన్నారు. అయినప్పటికీ ప్రభు అంటున్నారు, పౌలు గారు రాస్తున్నారు, అంతకంటే ఎక్కువగా దశలోనికల్లో ఉన్నటువంటి విశ్వాసం చూపిస్తున్నారు పౌలు గారు అక్కడ. ప్రభు అంటున్నాడు మీరు అలా ఉండాలి, మీ యొక్క ప్రయాసలో ప్రేమ ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడు మీరు విసుక్కోకుండా ఉంటారు. అదేవిధంగా కిందకు చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన ఓర్పు. అంటే మనకు ఓర్పు చూపిస్తాము, సహనం చూపిస్తాము, కానీ దేన్ని బట్టి చూపిస్తాము అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మన నిరీక్షణ కేవలము ఈ లోకంలో ఉంటుంది. ఈ లోకంలో మనం పొందుకునేది ఓకే, ఈ 3 గంటలు కొంచెం ఓపిక పడితే వీడు వెళ్ళిపోతారు, లేదంటే ఈ 4 గంటలు ఓపిక పడితే ఇది అయిపోతుంది, లేదంటే ఇది కొంచెం ఓపిక పడితే ఇది మనం పొందుకుంటాము. దీన్ని బట్టి మనం నిరీక్షణ, మన ఓర్పు ఉంటుందా, లేదంటే మన క్రీస్తు యేసునందు మన నిరీక్షణ, అంటే మనకి ఏదైతే స్వాస్థ్యం దాచిపెట్టబడిందో ఆ నిరీక్షను బట్టి మనం ఇప్పుడు ఓర్చుకుంటాం. అంటే మనం ఇది లోకాన్ని విడిచిపెట్టి ప్రభువు మనం తీసుకెళ్ళినా, లేదంటే ప్రభుతో పాటు మనం ఎత్తబడినా, లేదంటే మనం ఇక్కడ చనిపోయి నిద్రించి ప్రభు సన్నిధిలో నిద్రించినా, మనకి ఉండే ఆ నిరీక్షను బట్టి ఇప్పుడు మనం ఓర్పు కలిగి ఉంటామా? ఈ 3 విషయాలు మన వ్యక్తిత్వంలో ఉండాలని పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. 1, మన విశ్వాసము, మన పనిలో సంపూర్ణమైన విశ్వాసము. 2, మన యొక్క ప్రయాసలో ప్రేమతో కూడిన ప్రయాస. 3, మన ఓర్పులో యేసుక్రీస్తునందలి నిరీక్షణతో, ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడినట్టు ఓర్పు కలిగి ఉండాలని, ఇటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలని మరి పౌలు గారు మనకు ఒకసారి జ్ఞాపకం చేస్తే హెచ్చరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన పరిచయం ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. అక్కడ కిందకు వచ్చినట్లయితే అక్కడ అంటున్నారు, పౌలు గారు రాస్తున్నారు, మాటతో మాత్రము కాక, మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ. చాలాసార్లు మనం బోధించినప్పుడు మనము ఏదో ప్రిపేర్ అయ్యో, లేదంటే ఏదో ఒక వాక్యం పాతదో తీసుకొని చాలాసార్లు మనం వెళ్ళిపోతాం. అంతేకాకుండా మనము దేవుల్లో కనిపెట్టడానికి మనం ఇష్టపడం. ప్రభు అంటున్నారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న పౌలు గారు, మీరు ప్రకటించే సువార్త శక్తితో ప్రకటించాలి, పరిశుద్ధాత్మతో ప్రకటించాలి, సంపూర్ణ నిశ్చయతతో. అంటే మనం ఏదైతే ప్రకటిస్తున్నామో అది సంపూర్ణంగా మనం నమ్మగలిగి ఉండాలి, సంపూర్ణ నిశ్చయత ఉండాలి మనకు ఆ రక్షణలో. లేదంటే మనం ఏదైతే ప్రకటిస్తున్నామో దాన్ని సంపూర్ణంగా నమ్మడానికి మన దగ్గర ఎవిడెన్సెస్ అన్ని ధారాళంగా మనలో గుప్తమై ఉండాలి. దేవుని యొక్క జ్ఞానం మనలో ఇమిడి ఉండాలి, లేదంటే సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. అప్పుడే మనకు సంపూర్ణ నిశ్చయత ఉంటుంది. అక్కడ అంటున్నారు, పౌలు గారు గుర్తు చేస్తున్నారు, మన సువార్త ఎట్లా ఉంది? మన సువార్త శక్తితో, 2, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయతతో మనం ప్రకటించినట్లయితే ఆ పైన 3 ఏదైనా వ్యక్తిత్వం ఉందో మన వ్యక్తిత్వం అట్లా మారదు. అదే కాకుండా ఇతరులు కూడా అలా మనం అటువంటి వ్యక్తిత్వంలో మనం తీసుకురాగలుగుతాం. మొదటగా మనం చూసినట్లయితే మన వ్యక్తిత్వం ఎట్లా ఉంది, 2, మన సువార్త ఎట్లా ఉంది. ఇంకొక విషయాన్ని పౌలు గారికి జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ 2వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, హృదయంలో పరిశోధించు దేవుణ్ణే సంతోషపెట్టువారే ఉన్నాము కానీ మనుషులను సంతోషపెట్టువారం కాము. ఈ సువార్తను బట్టి మనం ఎవరినన్నా సంతోషపెట్టడానికి, లేదా మనల్ని మనం సంతోషపెట్టడానికి మనం సువార్తను ప్రకటిస్తుంటే ప్రభు అంటున్నాడు, ఈ సువార్త ప్రభువుది, ఈ సువార్త నుంచి రక్షించబడిన వారు ప్రభు బిడ్డలుగా మనం అప్పచెప్పబోతున్నాం, ఆయన రాజ్య నివాసులుగా మనం చేస్తున్నాం. కాబట్టి మనం మనుషుల యొక్క మెప్పు కోసమో, లేదంటే మనుషులను సంతోషపెట్టడానికి కాక ఈ సువార్త దేవుని సంతోషపెట్టే సువార్తగా మనకు ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు.
ఒకసారి మన వ్యక్తిత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 మన సువార్త ఎట్లాంటి సువార్త మనం ప్రకటిస్తున్నాం మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వది మన సాక్ష్యం కొరకు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన సాక్ష్యం ఎట్లా ఉందో ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. పరిశీలన చేసుకోవాల్సిన సమయాన్ని మనకు వచ్చాం. ఇక్కడ మనం చూసినట్లయితే 10వ వచనంలో, మన 1వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూసినట్లయితే, మీరు దేవుని వైపునకు పరలోకం నుండి ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకు మీరు ఎలాగూ దేవుని వైపు తిరుగుతురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఎవరు తెలియజేయుచున్నారు? మనం చెప్పిన సువార్తను బట్టి వాళ్ళు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో మీరు తర్వాత 9, 10 వచనాలను చదివినట్లయితే మీకు క్లియర్గా బాధపడద్దు. అంతేకాకుండా 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, మేము విశ్వాసులమై మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించటమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. మనకి ప్రభువు సాక్ష్యం చెప్పేలా ఉండాలి. మనుషుల సాక్ష్యం కంటే ప్రభు చెప్పే సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఒకడు సంపూర్ణ నిశ్చయతో ప్రభువుని అంగీకరించినట్లయితే, సంపూర్ణ విశ్వాసం కలిగిన వ్యక్తి తప్పకుండా చెప్పగలుగుతాడు, ఇదిగో మీరు అనింద్యముగా ప్రవర్తించారు, మీరు విశ్వాసమైనటువంటి మా ఎదుట ఎంత భక్తిగా నీతిగా అనింద్యంగా ఎటువంటి నిందలేని వారుగా మా మధ్యన మీరు సువార్త ప్రకటించాలని ఖచ్చితంగా వాళ్ళు సాక్ష్యం చెప్పగలుగుతారు. అటువంటి సాక్ష్యం మన సంఘంలో మనకుందా? అటువంటి సాక్ష్యము మన ఇతర పరిశుద్ధుల మధ్య మనకుందా? అటువంటి సాక్ష్యము ఇతర సహోదరుల మధ్య, లేదంటే దేవుని బోధకులు అనుకుంటున్న వారందరి మధ్య మనకున్నదా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుడు మన కొరకు ఈ దినం సాక్ష్యం చెప్తే, ఇదిగో ఈ బిడ్డ విశ్వాసముతో భక్తితో నీతిగా అనింద్యముగా దేవుని సువార్తను ప్రకటించడానికి చెప్పగలుగుతారా ప్రభు? అట్లాంటి పరీక్ష మనం ఒకసారి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి సాక్ష్యం మనం ప్రభు కొరకు మన కొరకు మనం మిగిల్చుకున్నామా లేదా? సో మొదటిగా మనం చూసినట్లయితే 221వ సంవత్సరంలో మన వ్యక్తిత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. 2 మనం ఎటువంటి సువార్తను ప్రకటిస్తున్నాము. 3 మన సాక్ష్యం ఏ విధంగా ఉండబోతుంది. ప్రభు అంటున్నాడు ఫస్ట్ 1-2 దర్శనాలకు మీరు తర్వాత మీరు ధ్యానం చేసినట్లయితే ఈ విషయాలను ఇంకా విపులంగా మీరు నేర్చుకోగలుగుతారు. సో మన విశ్వాసంలో కూడిన పని, మనము క్రీస్తు యేసునందు కూడినటువంటి నిరీక్షణతో కూడినటువంటి ఓర్పుని కలిగి మన ప్రయాసలో ప్రేమ కలిగి ఉండేలాగా చూసుకుంటూ, 2 మన సాక్ష్యం ఏదైతే ఉందో అది ప్రభువు మెచ్చే సాక్ష్యంగా ఉంటూ, మరొకటి మన సువార్త శక్తితో పరిశుద్ధాత్మతో మరియు సంపూర్ణ నిశ్చయితను కలిగిన సువార్తను ప్రకటించే వారంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అట్లా ఉన్నప్పుడు మరి మాకేంటయ్యా అనుకోవచ్చు, కానీ మరి ఇంత చేసిన తర్వాత మనం చివరికి మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి నిలబడినప్పుడు, ఇదిగో మన పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మనకు అంటారు, ఇదిగో నా రక్తంలో కడిగి తీసుకొనబడిన బిడ్డలు ఇదిగో ఈ పాస్టర్ గారి ద్వారా మనం రక్షించబడ్డారు, లేదంటే ఈయన ద్వారా రక్షించబడ్డారు, ఇదిగో దీన్ని బట్టి ఇగో ఈయనకి నేను కిరీటం ఇస్తున్నాను అన్నప్పుడు, ప్రభువు ముందు మనం ఆయన ముందు నిలబడినప్పుడు మనకు ప్రభువు మహిమ కిరీటం మన మీద ఉంచుతున్నప్పుడు, మనతో పాటు మన ద్వారా ఎంతమంది అయితే యేసుక్రీస్తులోకి వచ్చారో వారికి కూడా కిరీటాలు వస్తున్నప్పుడు అతిశయం ఎవరికి ఇస్తారండి? ప్రభు తప్పకుండా మనకిస్తారు పరలోక రాజ్యంలో. మరి ఇక్కడ పొగడబడ్డం మనకి మంచిదా? దేవుని దూతలు ఎదుట, తండ్రి ఎదుట కుమారుడు మనల్ని పొగుడుతూ ఉంటే, లేదంటే కిరీటాలు ఇస్తున్నప్పుడు ఆయనకి ఇచ్చిన కిరీటం నీ వల్ల ఇచ్చానంటుంటే అది దానివల్ల మనకు ఆనందం ఉంటుందా? లేదంటే ఈ లోకరీత్యా వచ్చే కొద్దిపాటి చిన్న విషయాలు, అది మన శరీరాన్ని సంతోషపెట్టే కొన్ని విషయాలను బట్టి మనం ఆనందపడదామా? లేదా నిత్యత్వంలో మేబీ 70 years బతుకుతామేమో, మేము కొద్ది సంవత్సరాలు ఈ మనల్ని ఉబ్బొచ్చించే విషయాలను బట్టి మనం సంతోషపడదామా? ప్రభు దగ్గర మనం పొందుకునేటువంటి ఆ కిరీటాన్ని బట్టి మనం సంతోషిద్దాం. ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు, ఏలి అనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? 2వ అధ్యాయంలో 19వ వచనంలో మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. సో ఎంతమందికి అయితే మీరు సువార్త అందించారో, ఎంతమందికి అయితే మీరు దేవునిలోకి నడిపించారో వారే కదా. అంతేకాకుండా అంటున్నారు, నిత్యముగా మీరే మా మహిమ ఆనందనే ఉన్నారు. అనుకోవచ్చు ఈ లోకంలో మనకి ఎటువంటి ఆనందం లేకపోవచ్చు, ఆయన సువార్త ప్రకటిస్తున్నంత వరకు మనకు కష్టంగానే ఉండొచ్చు, లేదా బాధలో ఉండొచ్చు, బట్ కానీ ఇది తాత్కాలికమైనది. వీ నో ఇట్ ఈస్ లోకం ఒక భ్రమండి. దట్స్ నథింగ్ ఎల్స్. ఈవెన్ సాల్మన్ గారు కూడా మొత్తము అవన్నీ ఆయన అనుభవించవలసిన అనిపి చివరికి అన్నాడు, అంతా వ్యర్థం అన్నాడు. తొందరగానే చనిపోయారు ఆయన కూడా. చివరికి మనకి ఏమన్నారు అది కూడా మనకు తెలుసు. సో ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చివరి వచనంలో ఉన్నట్టు మన ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు. దాన్ని బట్టి మనం స్థిరంగా కదలిన వారుగా చివరి వరకు కొనసాగాలి. అది ప్రభు యొక్క కోరిక, ఆయన ఆశ అన్నది. ఆ విధంగా మనం ప్రభు సేవలో కొనసాగుతూ అనేక మందికి
మరి ప్రభు దగ్గర నడిపిస్తూ ఆయన ఇచ్చిన పనిని మరి సంపూర్ణ నిశ్చయతతో, సంపూర్ణ విశ్వాసంతో, సంపూర్ణమైన ఓర్పుతో మరి ఆయన కొరకు చేయాలని ఆశపడుతూ మీరు చేసినటువంటి గొప్ప పరిచర్యను బట్టి మీకు అనేకమైన వందనాలు చెల్లించుకుంటూ, ఎందుకు పనికిరాని నేను మరి ప్రభు నన్ను ఎంచుకొని మీ అందరితో పాటు నన్ను కూడా జత పనివాడిగా పెట్టినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించి మరి రాబో సంవత్సరంలో అనేక ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపి అనేకమైనటువంటి ఆత్మలను ప్రభు మీ ద్వారా ఆయన సన్నిధికి చేర్చుకునేలాగా నేను ప్రార్థిస్తూ ఆశిస్తూ మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీరు ఇచ్చినటువంటి ఇంత ప్రశస్తమైన సమయంలో ఆయన తండ్రి నీ యొక్క తండ్రి మరి సావుకులైనటువంటి నీ యొక్క సహోదరులతో కలిసి ఎందుకు పనికిరానటువంటి నీ దాసుడిని ఆయన తండ్రి నన్ను నాయన తండ్రి మీరు ఆయన తండ్రి ఈ విధంగా నీ వాక్యాన్ని అందించడానికి, బిడ్డల్ని నన్ను ప్రశంసించడానికి, అభినందించడానికి ఆయన తండ్రి వారికి కృతజ్ఞతలు చెప్పడానికి కూడా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ ప్రభా ఇదిగో మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి. రాబో సంవత్సరం నూతనమైనటువంటి నాయన తండ్రి ఆశలతో, నూతనమైనటువంటి నేను ఉద్దేశములతో నాయన తండ్రి మీ ఉద్దేశంతో ప్రభా తండ్రి నీ పరిచయం కొనసాగించటకు మీరు దీవించి ఆశ్రయించి కృపలో భద్రపరచమని వారి కుటుంబాలను, వారి సంఘంలో కూడా మరి దీవించమని వేడుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అతి మిక్కులతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Thank you so much. God bless you. Wish you all a very, very happy new year. God bless you all. Thank you so much. Praise the Lord.